పల్నాడు జిల్లా పిన్నెల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ను టీడీపీ గుండాలు హత్య చేయడాన్ని నిరసిస్తూ ఏపీ అంతటా ఆందోళనలు మిన్నంటున్నాయి. కూటమి నేతల అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు. సాల్మన్ హత్యను ఖండిస్తూ కాకినాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై అరాచకాలు, హత్యలు పెరిగాయని ధ్వజమెత్తారు. లోకేష్ గారు అయితే రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుంటూ ప్రతి టీడీపీ కార్యకర్తని ఒక గోండాలా తయారు చేస్తూ ప్రజల్ని ప్రశాంతంగా బ్రతికే విధానం లేకుండా చేస్తున్నారు. ఖచ్చితంగా రేపన్న రోజు వాళ్ళు రెడ్ బుక్ అన్న రాజ్యాంగాన్ని మొదలు పెడితే మా జగన్ అన్న డిజిటల్ బుక్ అన్నది ఒకటి మొదలు పెట్టారు. వీళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ కూడా అందులో నోటెడ్ అవుతున్నాయి. ప్రజలందరూ కూడా తిరగబడి ఈ యొక్క గోండాలందరినీ కూడా తరిమి కొట్టే విధానం అయితే ముందుకు వస్తుంది. కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో తేలిపోయింది. ఏం చేయలేమని ఒక ఆలోచనకు వచ్చేసారు. ఎందుకంటే జగన్ గారు పరిపాలనలో ఏదైతే చెప్పారో చెప్పింది చెప్పినట్లుగా చేసిన ఈ దమ్మున నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్ గారు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించడం చంద్రబాబు నాయుడు వల్ల కాదు, కూటమి వల్ల కూడా కావట్లేదు. వాళ్ళు ఏంటంటే ఇరిటేషన్ అయిపోతున్నారు. ఏమీ చేయలేం. జగన్ గారి తండోపతండాలుగా జనాలు వచ్చేస్తున్నారు. ఎక్కడ చూసినా జగన్ గారు ఎక్కడ చూసినా తండోపతండాలుగా జనాలు వచ్చేస్తున్నారు. వాళ్ళు తట్టుకోలేకపోయి ఇలాగ దళితులపై దాడులు లేకపోతే నిరాశ్రయులపై దాడులు చేస్తున్నారు. మాలలను మాత్రమే టార్గెట్ చేసి మాలలను హత్య చేసే విధంగా టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ చేస్తున్నారు. గతంలో చూసినట్లయితే నెల కిందటే మరి భూపాలపట్నం జగ్గంపేట నియోజకవర్గంలో అతి దారుణంగా కొట్టి చంపేయడం జరిగింది. ఎస్సీల మధ్యలోనే గొడవ పెట్టి ఒక టీడీపీ సర్పంచ్ మరి జ్యోతుల్ నెహ్రూ గారు హస్తం కూడా ఇందులో ఉందని మేము ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి ఇందులో నిందితులను ఖచ్చితంగా మీరు కఠినంగా శిక్షించాలంటే ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు. దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు, జగన్ గారికి అండగా ఉన్నారు అనేటటువంటి కక్షతోటి ఈవేళ ఎవరైతే దళితుల్లో చురుగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టాలని ఆలోచిస్తున్నారు. భయపెట్టి ఎంతకాలం పరిపాలన చేస్తారు? మీ ప్రభుత్వానికి కూడా 2029లో గానీ ఒకవేళ జమిల ఎన్నికలు 2027లో జరిగితే ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయేటట్టుగా ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.